ఎట్లున్నాయంటే ఆలేర్ల నియోజకవర్గం వచ్చిన ఎలక్షన్లు ఎంత ఎట్లున్నాయంటే ఒక వ్యాపారం అయిపోయింది. 15 పెట్టి 70 తెంగాలని ఆలోచన తప్ప కానీ అభివృద్ధి చేద్దాము, ఊరికి బాగా చేద్దాము. ఇది మున్సిపాల్ అంటే ఎవడో చెప్తాను కొట్టుకోవాలి. ఫస్ట్ మేము కొట్టుకోవాలి. చెప్తాను ఫస్ట్ చేసినోడు ఎవడు కానీ చెప్తాను మేము కొట్టుకోవాలి. ఎందుకు మున్సిపాల్ అంటే ఇల్లు పన్ను పెంచేదందుకు కరెంటు రాక రోడ్ల పని చీకటి యాక్సిడెంట్ అయింది మొన్న. దాని పరిస్థితి ఏంది? పట్టుకుంటున్నాం, ఎవరైనా పట్టించుకుంటున్నా? మున్సిపల్ వాళ్ళు ఎవరు పట్టించుకోరు. మళ్ళీ మేము చెప్తే అయ్యో విలేకరుల కన్నా ఎవరికైనా తిన్నగిరిసినుకో ఎవరికో చెప్పాలి, పావకో ఆంధ్రజ్యోతికి చెప్పాలి. చెప్తే అన్నట్టు లైట్ హౌస్ లేవంటే అట్ట నా తమ్మి ఫోన్ చేసి అప్పుడు చెప్తే ఆడ మీటర్ ఖరాబ్ అయింది, ఒక నల్లబెట్ట అంటే ఒక పోషం కూడా కడవ అంటాడు. పోయి నల్లబెట్టడు లేడు. 8 గంటల ఇప్పుడు మీరు పనికి పోతే 8 గంటలకు పోతా, పనికి 7 గంటలకు పోతా, నల్లని రాదు 6 గంటలకు. ఆయన గురించి కావాలి కాయాలి. అసలు పరిస్థితి ఉన్నది. మోరీలు లేవు, ఎక్కడ పోవాలి లేట్రిన్కో. అది నిండింది. ఇప్పుడే నిండిందంటే ఆయనకి ఎంత ఆయన 2000 3000 ఇస్తే ఆయన నింపుకోపోతాడు, లేకుండా నింపుకోపోడు. పరిస్థితి అది ఆలేర్లా. ఎలక్షన్ అనేది ఒక వ్యాపార వృత్తి అంతే తప్ప కానీ ఇంకేం లేదు దాంట్లో చెప్పేది. పెన్షన్ అంటే 60 సంవత్సరాలు పెన్షన్ వస్తుంది మాకు, అబద్ధం ఎందుకు కావాలి కానీ ఏం పెన్షన్ల గురించి పెన్షన్ మీద తీసేయాలి. వాస్తవంగా ఏం చెప్పాలంటే పెద్ద ధనవంతులకి పెన్షన్ వస్తున్నాయి, బీదోనికి ఒకటి సరిగ్గా అంతలేదు. ధనవంతులు ఒక కోటేశ్వరానికి వస్తుంది పెన్షన్. స్టార్టింగ్గా పోతుంది, ఎప్పుడో పోతుంది లట్టుకుని 150 వేసుకుని తెచ్చుకుంటుంది పెన్షన్ అని మళ్ళీ 3వ కంటికి తెలియదు. అది పరిస్థితి ఉన్నది. అసలు బీదోలకు ఉన్నోళ్ళకి మాత్రం పింఛన్ మాత్రం వస్తలేదు. బీదోనికి పింఛన్ వస్తుంది. డబుల్ బెడ్రూమ్ పెట్టిళ్ళు ఏమన్నా అంతే రాయకేమో. నాకు కావాలంటే ఎవరైనా లీడర్ అయినా అన్న నాకు ఎట్టని చేసి అంటే ఇస్తావారా ఏమన్నా అది చూస్తానా నీకెందుకు కథం అని కాదు. అసలు లేదు, కిరాయి కొనం లేదు. ఆయన పట్టణంలో జాగు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, కిరాయి వస్తుంది, అని డబుల్ బెడ్రూమ్ మనకి. అది పరిస్థితి. వాళ్ళు సార్ అది బస్ పెట్టింది కానీ వాళ్ళవి ఏదో కాంగ్రెస్ సంతోషం గురించి పెట్టిన సంతోషం అది ఇక పెట్టిందంటే ఇక అప్పుడు ఏంటంటే ఇక యాత్రలు తిరిగేదానికి అటు తిరిగేదానికి ఇక పెట్టిండు. ఫ్రీ బస్ అంటే పెట్టుడుగా వాస్తవం కాదు, సరైన పద్ధతి కాదు కానీ పెట్టిండు. అది కొనసాగుతూ ఉంటుంది దాని గురించి. అది క్యాన్సల్ అయిందనుకో ప్రభుత్వం పడిపోతుంది అంతే. మళ్ళీ లేడీస్ మొత్తం 1 సైడ్ ఇస్తుంది కదా. మనం 70% ఉన్నాము, లేడీస్ 100% ఉన్నారు. 100% అక్కడ పడుతుందా 70 పడుతుందా? 77 గెలిచాడా 100 గెలిచాడా? అంటే 77 గెలవడు కదా, ఎంతైనా 100 గెలుస్తాడు కదా. అది పరిస్థితి. ఏ పని చేస్తూ లేరు, గెలిస్తే ఏమిలా వాళ్ళే చూసుకుంటారు. అది మరి ఎట్లా ఇప్పుడు వస్తే వాళ్ళు ఏమైనా పని చేస్తారా చేయరా అనేది నిర్ధారణ కావాలి. గెలిచినాక లెక్క. ఇప్పుడు తిరుగుతురు నాకేమంటారు, గెలిచినాక పనులు చేస్తూ లేరు ఆలేరులా. మాకేదో పని కావాలి, పనులు చేయాలి. ఇప్పుడు నల్లాలు ఉన్నాయి, వాటర్ సప్లై, ఇప్పుడు కరెంటు సరిగా స్తంభాలది, ఆ లైట్లు, ఈ లైట్లు వారం రోజుల నుంచి అలా వేసేటోళ్ళే లేరు, లైట్లే లేవు. అదొకటి. సరి అయినది పని చేసేటోళ్ళకు ఓట్లు వేయాలి. ఇప్పుడు గెలిచినాక వాళ్ళకు ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. రేషన్ కార్డు మీద ఒక బియ్యం పెంచాలి, ఫ్రీ బస్సు బంద్ చేయాలి. ఇప్పుడు మాకు హ్యాండిక్యాప్ట్ ఉన్నది, స్వీట్ ఇయ్యరు, ఏం లాభం మరి? మేము పైసలు పెట్టాలి. 40 అంటే 20 రూపాయలు తీసుకుంటారు, టికెట్ ఇస్తాడు మాకు హ్యాండిక్యాప్ట్ వాళ్ళు. జరగమంటే జరగరు. ఎక్కడి నుంచి అలా శ్రీశైలం దాకా నిలబడిపోయినాం. లేవమంటే లేవరు. అది వికలాంగులని రాసి ఉంటుంది కదా, కనీసం మర్యాద కన్నా ఇలా కూర్చోరని చెప్పాలి. కండక్టర్ కానీ డ్రైవర్ కానీ లేవు వాళ్ళ సీట్లు అని చెప్పాలి. అది ఫ్రీ బస్సు తీసేయాలి కనీసం. ఇప్పుడు ఒక రేషన్ కార్డు మీద నూనె, గోధుమలు, చక్కెర అది బంద్ చేసి, దాంతోనే ఏమున్నది చెప్పు, ఫుల్లు నిండిపోతుర్రు. చీరలకు కూడా హైదరాబాద్ పోయి తెచ్చుకుంటారు, ఏం లాభం? ఇప్పుడు ఇక్కడ పడిపోయింది హైదరాబాద్. మొన్న దసరాకు కోటికి పోయి తెచ్చుకుర్రు. ఇక్కడ వ్యాపారం అనేది దెబ్బతినిపోయినాయి మొత్తం. బిజినెస్ దెబ్బతిన్నది మొత్తం. చెప్పులకు కోటి కాడ చెప్పులు, బొట్టు బిల్లలు, గాజులు అన్ని ఆంచలనే తెచ్చుకుంటారు. ఇక్కడ పెట్టిన పరిస్థితి ఏంది, ఒక్కొక్కటి కిరాయి 20,000 కట్టాలి షాప్. అది తీసేయాలి, అది మొత్తమే ఫ్రీ బస్ తీసేయాలి. స్కీమ్లు అంటే ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు పింఛన్లు ఉన్నాయి, అది ఇవ్వాలి మొత్తం. మళ్ళీ వెరిఫై చేసి ఉన్నోనికి ఇవ్వద్దు, లేనోనికి ఇవ్వాలి. ఉన్నోడు కూడా పోయి తెచ్చుకుంటున్నాడు, ఏం లాభం? ఆయనకి అవసరమా? ఒక బంగ్లు ఉన్నది, ఆడు రోజు 50,000 కోటి రూపాయలు సంపాదిస్తాడు, ఆయనకి పింఛన్ వస్తుంది, అవసరమా? తీసేయాలి. లేనోనికి శాతగాని వాళ్ళకు పింఛన్ ఇవ్వాలి. ఉద్యోగాలు రోజు పేపర్లు వస్తూనే ఉంటాయి. ఉద్యోగాలు లేవు, ఇంతవరకు ఏమి లేవు. మా మనోడు 5-6 సంవత్సరాల నుంచి అది దోలాడుతూ ఏం దొరుకుతూనే లేవు, ఏం లాభం? తీసేయాలి. అవి స్పీడ్ స్కీమ్లో ఏం లేదు. ఇక చెప్తున్నాగా ఈ బస్సులు మాత్రం అయితే వేస్ట్ అని చెప్తున్నా. బస్సులు పెట్టుడు వేస్ట్. ఎందుకంటే ఒక ఆమె కుర్మా ఉన్నది, ఆమె ఇంచుమించు 70 ఏళ్ళు కాకుండా 78 కాకుండా ఆమె పొగాకు గురించి భువనగిరి పోయి కొనుక్కొచ్చుకున్నది.
ఇక్కడ పోవా దుకాణం లేవా ఇక్కడ కొంటే 10 రూపాయలు బతారు. ఆడు నెలకు 20,000 కిరాయి కడతాడు. గాజులు కావాలంటే బొంగిరు పోతుంది, దనగాం పోతారు. ఏందా వేడుకుంటే దనగాం పోయినా పని ఉన్నాడు. ఏం తెచ్చినా అంటే బొట్టు బిల్లలు తెచ్చినా ఇంత కూరగాయలు కొనుక్కొచ్చుకున్నా, కూరగాయలు బొనిగిరి పోయి తెచ్చుకుంటారు. మరి అంతే మళ్ళీ ఏం పని అది, మళ్ళీ ఏం పని అది? ఇప్పుడు ఫ్రీ ఉన్నది, అత్త ఉన్నది, అత్త ఏం పని చేస్తుంది? పోవమ్మ కూరగాయలు లేకపో బొనిగిరి పోయి అంటే అత్త కూరగాయలు వచ్చి కోడలు ఇంటికాడ ఉండే అత్త పోకుంటే కొడలతో పంచాది. అత్త 70 రూపాయల కిలో ఉంటే బొనిగిరి 30 రూపాయల కిలో ఉన్నది. 30 రూపాయలు 300 పెట్టి పాలకూర, మెంతికూర, కొత్తిమీర, ఉల్లిగడ్డ, మిరపకాయలు అన్నీ కొనుక్కోవాలి. ఈడేమో అంచెలైతే ఉత్తగా రాయి కదా, ఆడ ఆటో కిరాయిని కొన్ని తీయాలి, అలా డ్యామేజ్ అయితే ఎన్నో ఉంటాయి సమస్యలు. అలాగే అది పరిస్థితి. థ్యాంక్స్ అన్న. కాదు ఉద్యోగాలు కాదు, రాది పోతే మా వయసు అయిపోయింది, మనం అడిగినా వేస్ట్. ఏం లాభం చెప్పు? పిల్లలు కాదు అయిపోయింది, దాని ఉద్యోగాల గురించి అడుగుడు వేస్ట్. అది కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా ఇయ్యలే, పెద్ద ఆయన చేసిన చెప్పు అంతా. ఆయన ఈ పింఛన్లు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న రోజులు మంచిగా నడిచింది, ప్రభుత్వం బాగా నడిచింది. 200 రూపాయలు పింఛన్ రీజన్గా ఇచ్చిండు, అది కరెక్టు. ఈ ఓట్ల గురించి ఏం చెప్పానంటే జనానికి మబ్బి పుట్టేందుకు, మబ్బి పెంచేందుకు పింఛన్లు పెంచి ఆ పింఛన్లతో ఓట్లు పోన్నాడు తప్ప కానీ ఇంకేం లేదు. అలా లబ్ధిపడేది ఏం లేదు. ఏంటంటే పింఛన్ వన్ సైడ్ పోతున్నాయి ఓట్లు. ఒక్కొక్క ఇంట్లో 3 వస్తే పింఛన్. ఇంకా పని ఎందుకు చేశారు సార్? ఇప్పుడు 6,000 ఇచ్చిన అనుకో, రోజు 1,00,000 మందం వస్తుంది రాలేక, ఇంకా పని ఎందుకు? ఇంకా అయిపోయాక ఇంకేమన్నది? ఆడ పింఛన్ వచ్చిందా అంటే రేపే నుండి పింఛన్ వస్తుందంటే ఇక్కడ అప్పు చేస్తూనే ఉండే రెడీగాడు. ఈయన దగ్గర 200, ఆయన దగ్గర 200 ఆడుకుంటూ పోతుండు, తెచ్చుకుంటూ నీ అనుకుంటుండు. ఇంకేమన్నది? సోమర్తనం చేసిండు అనుకో దీంతో, పక్క సోమర్తనం. కేసీఆర్ చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు, కేసీఆర్ చేసిన సోమర్తనం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ పెంచలేదు మొత్తుకుంటూ ఉన్నారు. ఆడ బడ్జెట్ లేని ఏం పెంచాడు? బడ్జెట్ ఉంటే పెంచాడు ఆయన పెంచుడు వేసినాను అడితే. వికలాంగులకు 6,000, వికలాంగులకు 4,000. వికలాంగులకు ఇచ్చినా పర్వాలేదు, అది సంతోషపడతాం. ఎందుకంటే ఆడు పని చేయలేడు, ఉపరి పని పోలేడు, ఏ పని పోలేడు, వాళ్ళకి ఇచ్చిన సంతోషపడతాం. వికలాంగులకు ఎందుకు? ఇంకా ఒక్కొరికి వాడు 30 ఏళ్ళు ఉంటే 50 ఏళ్ళకి రేషన్ కార్డు రాసుకున్నాడు, కథం పింఛన్ వచ్చండి. లేడీస్ బీడీ కార్మికులు అంట, ఆ బీడీలు చేసి ఏమి అంత పింఛన్ ఆమెకు అంత కొడితే 30 ఏళ్ళు ఉంటుంది ఆమెకు పింఛన్. ఇది సమస్య, ఇట్లున్నది పరిస్థితి గవర్నమెంట్. ఏర్పాట్లు మాత్రం సమ్మక్క సారక్క దగ్గర మాత్రం మంచిగా లేదు. నీళ్ళు ప్రసెట్ లేదు, తాగే నీళ్ళు లేవు. ఆ గుండం కాడనే తానాలు చేసేది ఒక్కటి ఉంది. సమ్మక్క కనబడతలేదు, సారక్క కనబడతలేదు. ఆ గద్దెలు అది గోపురాలు వేయించిండు, ఒక 3 అంతస్తులు ఇట్లా పెట్టి ఇట్లా చూడాలి, 3 అంతస్తులు పెట్టి ఇట్లా చూడాలి. అది పద్ధతి కాదు. హైట్ కింది దించాలి. తల్లి అన్నప్పుడు తల్లి దర్శనం మంచిగా లేనేలేదు. ఉన్నారు కదా 2, 3 పరికృతి, నాకు సరిగా అనరాదు. సమ్మక్క సారక్క మాత్రం కనవాళ్ళే. సలాకాలకి ఇవే కనబడ్డాయి, ఆ మనుషులు కనబడ్డారు. ఆ ఒకటి బెల్లం విసిరేసి కనబడ్డది. మన ఏది ఏమంటారు బియ్యం కనబడ్డాయి. అడిగిపోతే పబ్లిక్ ఒత్తుకొని చచ్చిపోయారు. మేమైతే దమ్ము వేసలేకపోయినాం. మేము దాన్ని మనం బయటకు వచ్చేసినాము. ఏం లాభం చెప్పు? సమ్మక్కది దాన్ని రూపే మార్చేసారు. దాన్ని అంత మార్చేది లేకుండా సేమ్ ఎట్లున్నదో అట్లా చేసి దాన్ని చేసినా మంచిగా ఉండు, పేరు వచ్చు. కానీ ఇది మాత్రము చేయడం సరి కాదు. అది సమ్మక్క సారక్క పోయిందే 15,000, 20,000 ఖర్చు పెట్టుకొని పోయినాం వాడికి. ఏం లాభం చెప్పు? పబ్లిక్ కూడా విన్నాం, పబ్లిక్ తోటి కూడా మాట అన్న విన్నాం. ఏం చేసారు? విఐపీలకే ఉన్నది, అలా పోయి సమ్మక్కని ముట్టుకుంటారు. విఐపీలకే పాస్ ఉన్న వాళ్ళు అలా పోతారు, బయట ఉన్న వాళ్ళు మొత్తం ఎవరికి లేదు, పర్మిషన్ ఎవరికి లేదు. ఎవరికని చెప్పుకోవాలి ఆడ పోయి? ఒక సిస్టమేటిక్ లేదు ఆడ. ఏం లాభం చెప్పు? ఏం డెవలప్ చేసిర్రు చెప్పు? ఇక బయట డెవలప్ చేసిర్రు, మొత్తం చెడగొట్టిరు దాన్ని. సమ్మక్క మాత్రం చెడగొట్టిరు. అది వాస్తవం. కావాలంటే వేలైనా అడుగుర్రి దాన్ని. ఇప్పుడు లోపలికి ఎంట్రీ పోతాం సార్, ఎంట్రీ పోయినాక ఎట్లా ఉండాలి? ఈ గోపురం అనేది లోపలికి పోయేటప్పుడు ఇట్లా చూస్తాం, సమ్మక్కను సారక్క ఉన్నాను అది చూస్తాం, లోపలికి పోతాం. అది లేదు, చూడకుండా లేదు. ఎంత 3 అంతస్తుల బిల్డింగ్ అంతా కట్టిండ్రు. అది దేనికి పనికి వస్తుంది చెప్పు? అది ఒక మేకలు చూసిన ఆరే తిత్తి చూస్తా చూడు, గట్లా కట్టిరు దాన్ని.
అది సరైనది కాదు, పద్ధతి కాదు. ఇదివరకు ఎట్లున్నాయంటే పోయినా కానీ సమ్మక్క సారక్క మంచిగా చూసుకున్నాం, చేసినాం, అంత మంచిగా దర్శనం అయింది. ఇదేం సార్ క్యూ కట్టి ఇచ్చారు సార్, అది క్యూ సార్, అది ఏమన్నా సరైనది కాదు అది. ఫ్రీ మాత్రం అస్సలు కొద్దు. మీ ఆడోళ్ళ కోసం బస్సు పెట్టింది. ఎక్కాలంటే మాకైతే గలీజ్ అనిపిస్తుంది. నువ్వేమన్నా సరే అసలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళే ఫ్రీ తీసుకుపోయినట్టు మా సొమ్ము తీసుకొని మాకే పెడుతున్నారు. ఆ డ్రైవర్లు కండక్టర్లు ఏం పని లేదా మీకు ఊకెక్కుతున్నారు బస్సులు అని. మాకు షాపులు ఉన్నాయి, మేమే బిజినెస్ ఉమెన్స్మే. పని పాటలు పెట్టుకొని బస్సు ఎక్కి ఫ్రీ ఉందని ఇక పోతూనే ఉంటామా? ఈ ఫ్రీ బస్ మాత్రం తీసేయి. విద్యుత్ కూడా ఫ్రీ వద్దు, ఏది ఫ్రీ వద్దు. మనుషులకు కష్టం అనేది తెలియకుండా ఫ్రీలు ఇచ్చి జనాలను సోమరిపోతులు చేస్తుండ్రు. ఎందుకు ఫ్రీ ఇవ్వాలి? రెక్కలు లేవా? రెక్కలు ఉన్నది చేసుకుంటారు. చేతనలకు ఇప్పుడు ముసలోళ్ళకి అన్నారు పింఛన్ ఇవ్వండి, అది ఒక వాల్యుబుల్. ఈ చేతనైన వాళ్ళకి అన్ని అడ్డమైన ఫ్రీ ఇచ్చి వాళ్ళని బద్దకస్తులు చేసేది ఎందుకు? నా ఒపీనియన్ అంతే. అంటే ఇదంతా ఓట్ల కోసమే వాళ్ళు అనుకుంటున్నారు మీరు? నేనైతే ఓట్లు గెలవడానికి అన్ని ఫ్రీ పెడుతున్నాను నేనైతే అనుకుంటున్నాను. ఏ గవర్నమెంట్ అయినా సరే, టీఆర్ఎస్ఏ కానీ, నా కాంగ్రెసే కానీ, బీజేపీ కానీ, వాళ్ళు ఓట్లు రావడానికి జనాలను మోడిఫైడ్ చేస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు. అది అనుభవిస్తుంటే తెలుస్తుంది దాని యొక్క వాల్యూ. అంతే. ఫ్రీ అనేది ఏది మాత్రం రిజర్వేషన్ అనేది డాక్టర్లు, ఇంజనీర్లు టాలెంట్ని బట్టి ఇవ్వాలి, రిజర్వేషన్ బట్టి ఇవ్వద్దు. దీన్ని బట్టి ఓసీలో ఉన్న వాళ్ళంతా వెనకబడిపోతున్నారు. ఎంత 90% వచ్చినా ఆయనకి ముందుకు వస్తారు టాలెంట్కి. నువ్వు ఎందుకు రిజర్వేషన్ ఇస్తావు? చదువుకు టాలెంట్ని బట్టి ఇయ్యి, ఇంకా దేనికన్నా రిజర్వేషన్ ఇయ్యి. ఇప్పుడు బ్రిడ్జిలు కూలిపోతలే బాగా, శ్రీ కాళేశ్వరంలో కట్టినాయి, ఇంకేమన్నా బ్రిడ్జిలు కూలిపోతలే. టాలెంట్ లేని పర్సన్లు వస్తే గట్లనే ఉంటాయి. రిజర్వేషన్లు ఇస్తాయి. రిజర్వేషన్ ఇవ్వకుండా వాళ్ళ టాలెంట్ బట్టి డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, ఇంకేదన్నా ఇయ్యి. రిజర్వేషన్ ఎందుకు? చదువు కాడా అని నా ఒపీనియన్ అంతే. ఈ రెండు. చెప్పండి, ఫ్రీ బస్ ఇస్తున్నారు కదా, ఎట్లా ఉంది? ఫ్రీ బస్ ఉండాలా, తీసేయాలా? అసలు ఫ్రీ స్కీమ్ లో పైన మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రీ బస్ అనేది ఏది మాత్రం గవర్నమెంట్ ఫ్రీ వద్దు, ఏది ఫ్రీ వద్దు. ఎందుకంటే మనకి పని అనేది తెలియాలి. ఈ ఫ్రీ అని మంచోళ్ళకు చెడ్డోళ్ళకు అందరికి చెడ్డ పేరు వస్తుంది ఫ్రీ అని. ఎందుకంటే మాకు పని ఉండి పని లేక మాకు పని ఉంటేనే పోతాం. ఈ కండక్టర్ డ్రైవర్లు ఏం చేస్తారు, వాళ్ళు చీప్గా తీసేస్తారు. ఎప్పుడంటే ఆడోళ్ళకి చెయ్యి ఆపితే ఆపేది ఎక్కడైనా, ఇప్పుడు ఆపట్లేదు. వాల్యూ లేదు ఆడోళ్ళకు. ఎందుకు? మాకు ఫ్రీ వద్దు, ఏది ఫ్రీ వద్దు. మాకు పని చేసుకుంటే కంపెనీలు పెట్టిపోయండి, లేని వాళ్ళకి జాబులు ఇప్పియండి, ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పియండి. కాకపోతే ఏది ఫ్రీ? కరెంటు కానీ, స్త్రీలు కానీ, పింఛన్లు కానీ, ఏవి మాత్రం రైతు బంధు కానీ, ఏ గవర్నమెంట్ కానీ మాకు ఫ్రీ అనేది వద్దు. కష్టానికి విలువ ఉండాలి, ఫలితం ఉండాలి. డబ్బు కష్టం చేస్తే వస్తుంది అనేది విలువ అనేది ఉండాలి. కాకపోతే ఫ్రీ అని వచ్చి సోమరిపోతం చేసి కష్టానికి కొంగుతలేరు. కాకపోతే పైసా విలువ తెలుస్తలేదు జనాలకు. అంటే ఫ్రీ అంటే వాల్యూ ఉండదు అనుకుంటా. అవును, ఫ్రీ వచ్చిన సొమ్ము వాల్యూ ఉండదు. కష్టపడితేనే వాల్యూ అనేది తెలుస్తుంది. కష్టం ఉండాలని ఏదైనా జాబులు పెట్టియండి. ఏ గవర్నమెంట్ మాత్రం ఫ్రీ, ఏ గవర్నమెంట్ అయినా సరే, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఫ్రీ మాత్రం వద్దు, ఏది ఫ్రీ వద్దు. నాకు తోచింది నేను చెప్తున్నా. ఒకటి చదువు పెట్టండి, చెక్ చేయండి. ఎందుకంటే స్కూళ్ళలో ఎట్లా చెప్తున్నారు, ఏం మంచిగా చెప్తున్నారు, టీచర్లు చెక్ చేయండి, పిల్లలు చెక్ చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ ఎట్లా చూస్తున్నారు, ఏం కాదు. అన్ని మా రెండు మంచిగా ఉన్నాక మాకు వేరే అవసరమే లేదు. ఎందుకంటే డబ్బులు మనీ ఎక్కువ అయ్యాయి, పిల్లల స్కూల్కి ఎక్కువ అవుతున్నాయి, కాకపోతే హాస్పిటల్కి ఎక్కువ అవుతుంది. ఆ రెండు చదువు విద్య చూసిరనుకో ఏది ఫ్రీ వద్దండి, ఏ గవర్నమెంట్ కానీ ఫ్రీ వద్దు. ఆ రెండు చక్కగా ఏ గవర్నమెంట్ అని దృష్టి పెట్టి మంచిగా చేస్తుర్రా లేదా చెక్ చేసి చూడండి, అదొకటే చాలు మాకు ఫ్రీ పథకాలు వద్దు అంటున్నారు. కష్టపడి మేము పని చేసుకుంటాం, కష్టపడితేనే వాల్యూ ఉంటుంది అంటున్నారు. అట్లాగే విద్య, వైద్యం రెండు మాత్రమే ఫ్రీ కావాలంటున్నారు. వేరే ఉచిత పథకాలు ఏది వచ్చినా కూడా ప్రజలను సమర్పితం చేస్తున్నారు ప్రభుత్వం. కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఈ ఉచిత పథకాలు తీసుకొస్తున్నారని, అవన్నీ కూడా ఇది పెట్టకుండా కేవలం రెండు మాత్రమే ఫ్రీగా ఇవ్వండి. విద్య, వైద్యం రెండు మాత్రమే ఫ్రీగా ఇస్తే దేశం కూడా బాగుపడుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ శశితో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.